మన ఏలేశ్వరం మండల ప్రజలందరికీ నమస్కారం. నా పేరు శృతి. ఈరోజు ఏలేశ్వరం మండల వార్తలు. ఏలేశ్వరం మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శ్రీనొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రత్తిపాడు ఎమ్మెల్యే శ్రీవరపుల సత్యప్రభ గారు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో కలిసి మాట్లాడుతూ భోజనం చేశారు. విద్యార్థుల్లో సత్సంబంధాలు మెరుగుపడాలని, విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆమె కోరారు. ఏలేశ్వరం మండలం చిన్నంపేట జీడిపెక్కల కార్మికుల ఆందోళన 50వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా శనివారం కార్మికులు 50వ అంకె వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సేటియు జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యుడు రొంగలేశ్వరరావు మాట్లాడుతూ పరిశ్రమలను తెరిపించాలని, 409 మందికి ఉపాధి కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజవొమ్మంగి గ్రామంలో శనివారం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. నర్సీపట్నం నుంచి ఏలేశ్వరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు రాజవొమ్మంగి సమీపంలోకి రాగానే బస్సుకు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు బస్సు కదులుతుండగానే కిందికి దిగారు. ప్రతిరోజు ప్రసారమయ్యే మన ప్రతిపాడు నియోజకవర్గ వార్తా సమాచారంలో మీ వార్తలను, సమస్యలను స్క్రీన్ మీద కనబడుతున్న మా నంబర్కు వాట్సాప్ చేయండి. ఇంతటితో సమాప్తం. నమస్కారం.